తక్కువ టైంలో ఈజీగా, టేస్టీగా చేసుకుని 4 రకాల రెసిపీస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలా చేసి పెట్టుకుంటే కనీసం నెల నుంచి 2 నెలల వరకు నిలువ ఉంటాయి. ఎక్కువ క్రిస్పీగా ఉండే, పాకం పట్టే పని లేకుండా ఈజీగా గవ్వలు తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చాలా ఈజీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మిక్సీలోనికి పావు కప్పు ఉప్మా రవ్వ, అలాగే 2 ఇలాచీ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లోనికి మైదా పిండి, కొద్దిగా సాల్టు, అలాగే మనం మిక్సీ పట్టుకున్న రవ్వ కూడా ఏసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి పిండి పట్టేట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే బటర్‌నైనా ఏసుకోవచ్చు. అలాగే నూనె వేడి చేసినైనా సరే ఏసుకోవచ్చు. పిండి అనేది ముద్ద చుడితే ముద్దలా రావాలి. మీకు గనక రాకపోతే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని వీలైనంత సాఫ్ట్‌గా కలుపుకోవాలి. వాటర్‌ని ఒకేసారి యాడ్ చేయకూడదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. గవ్వలనేవి చిన్నగా చేసుకుంటేనే బావుంటాయి. ప్రిపేర్ చేసిన చిన్న చిన్న బాల్స్‌ని తీసుకొని గవ్వల చెక్క పైన అలా జస్ట్ అలా ప్రెస్ చేస్తే మనం ప్రిపేర్ చేసిన బాల్స్‌ని తీసుకొని గవ్వల పీట పైన ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే గవ్వల్ని తయారు చేసుకోవచ్చు. మీ దగ్గర గనుక గవ్వల పీట లేకపోతే గనక ఇలా జాలి కట్ట ఉంటది కదా! జాలి పైన సరే ఇలా ప్రెస్ చేసుకొని ఈజీగా గవ్వల్ని తయారు చేసుకోవచ్చు. పిండి మొత్తాన్ని ఇలా గవ్వల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్‌లో నూనె పెట్టుకొని, నూనె వేడి చేసుకొని, నూనె అది వేడైన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలేసుకోవాలి. ఏసుకున్న తర్వాత ఒక 4, 5 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఒక 4, 5 నిమిషాల పాటు ఒకసారి బాగా కలిపి, స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. లేదంటే గనక పైన కలర్ వచ్చేస్తాయి. లోపలనేది పచ్చిగా ఉండి గవ్వల టేస్ట్ అనేది అస్సలు బాగోదు. ఒక 4, 5 నిమిషాల తర్వాత ఇవి లైట్‌గా కలర్ మారుతాయి. ఇవి ఇవి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన గవ్వలను కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. గవ్వల్లో ఉప్మా రవ్వ వేయడం వల్ల గవ్వలని క్రిస్పీగా, అలాగే టేస్టీగా ఉంటాయి. ఇలా పాకం పట్టకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. గవ్వల మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని, ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. వాటర్ ఏం పోయనవసరం లేదు. బెల్లం కరిగితే సరిపోతుంది. ఒక 4, 5 నిమిషాల తర్వాత బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు గనక ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలేసుకోవాలి. బెల్లం పాకం గవ్వలకు బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. చల్లగైనంత వరకు పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి కొద్దిగా గోరువెచ్చగున్నప్పుడే ఒకదానికొకటి సెపరేట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా పాకం పట్టే పని లేకుండా ఇలా క్రిస్పీగా బెల్లం గవ్వలను తయారు చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే విడిపోయిన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పాకం పట్టే పని లేకుండా హెల్తీగా నువ్వుల ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా ఈజీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 కప్పులు నువ్వులేసుకోవాలి. స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకొని 4, 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇదే గనక స్టవ్ అనేది హై ఫ్లేమ్‌లో పెడితే నువ్వులుండలనేది టేస్ట్ అస్సలు బాగోదు. 4, 5 నిమిషాల తర్వాత నువ్వులనేది ఇలాగా లైట్‌గా కలర్ మారుతుంది. గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండీలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యేసుకోవాలి. కప్పున్నర బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల నువ్వులకి కప్పున్నర బెల్లం అయితే సరిపోతుంది. మీరు గనక స్వీట్ ఎక్కువ తినేటట్లయితే కొద్దిగా బెల్లాన్ని ఎక్కువ వేసుకోవచ్చు. స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ పోయనవసరం లేదు. అలాగే పాకం ఏమీ పట్టనవసరం లేదు. స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లాన్ని, నువ్వుల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏ కప్‌తో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్‌తో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. పాకం పట్టి గనక నువ్వులుండలని చేస్తే కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా! ఇలా పాకం పట్టకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా, మెత్తగా ఉంటాయి. ప్లేట్‌లోకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని నువ్వులేసుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన సైజులో ఉండలా చుట్టుకోవాలి.
అదే చల్లగైతే కనుక గట్టిపడిపోయి చుట్టడానికి రాదు. ఇలా చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా నువ్వులుండలు రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. హెల్తీగా, టేస్టీగా బెల్లం మినపసుండలు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద బాండీ పెట్టుకొని కప్పు మినపగుళ్ళేసుకోవాలి. స్టవ్‌ని మీడియం మీద సిమ్‌లో పెట్టుకొని 4, 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీరు కావాలంటే తెల్ల మినపగుళ్ళు గానీ, అలాగే మినపప్పునైనా వాడుకోవచ్చు. ఒక 4, 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలి. బియ్యం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బియ్యం అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లగైన తర్వాత మిక్సీ జార్‌లోకి మనం వేయించుకున్న మినపగుళ్ళేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగానే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కప్పు బెల్లం వేసుకోవాలి. కప్పు మినపగుళ్ళకి కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అరకప్పు నెయ్యేసుకోవాలి. నెయ్యిని వేడి చేసుకోవాలి. వేడి వేడి నెయ్యి మనం కలుపుకున్న పిండిలో వేసుకోవాలి. ఇలా వేడి వేడి నెయ్యి వేయడం వల్ల బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది. స్పూన్‌తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కప్పు మినపగుళ్ళకి అరకప్పు నెయ్యి అయితే సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండల్లా చుట్టుకోవడమే. మీరు కావాలంటే సగం నెయ్యి, అలాగే సగం నూనె కూడా వాడుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే 20 రోజులు పైగానే నిల్వ ఉంటాయి. అలాగే హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా మినపసున్నుండలు రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. గులాబీ గుత్తులు మెత్తబడకుండా ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉండాలంటే ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. బౌల్‌లోనికి కప్పు మైదా పిండి, కప్పు బియ్యం పిండి, కప్పు పంచదార, 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఏ కప్‌తో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్‌తో మైదా, పంచదారను కూడా తీసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్‌ని ఒకేసారి యాడ్ చేయకూడదు. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. నాకిక్కడ పిండి కలపడానికి ఏ కప్‌తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్‌తో వాటర్ తీసుకుంటే కప్పున్నర వాటర్ అయితే సరిపోని. ఇలా స్పూన్ అనేది ముంచితే స్పూన్ మొత్తం కోట్ అవ్వాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కనీసం 3 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. 3 గంటల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అప్పుడు ఏసుకోవడానికి వీలుగా ఉంటుంది. డీప్ ఫ్రై పెనం పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడి చేసుకున్నప్పుడే మనం వేసుకునే గులాబీ గుత్తును కూడా పెట్టుకొని వేడి చేసుకోవాలి. పిండి సకానం ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత స్పూన్‌తో గానీ, చాకుతో గానీ డీమోల్డ్ చేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. పిండి అనేది ఎక్కువసేపు నానబెట్టడం వల్ల మనం గులాబీ గుత్తులు వేసుకునేటప్పుడు ఇలా ఈజీగా వస్తాయి. లేకపోతే గనక సరిగ్గా రావు. కనీసం 2, 3 గంటల పాటు పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఈజీగా గులాబీ గుత్తి నుండి గులాబీ పువ్వులు అనేది ఈజీగా వస్తాయి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలినవన్నీ ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో బియ్యం పిండి వేయడం వల్ల ఎక్కువ రోజులు క్రిస్పీగా, మెత్తబడకుండా టేస్టీగా ఉంటాయి. ఇలా గులాబీ గుత్తులు వేసుకునేటప్పుడు అలాగే మనం వేసుకునే గులాబీ గుత్తి ఉంటది కదా! ఒక్కసారి పిండిలో ముంచి ఏసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నూనెలో పెట్టుకొని వేడి చేసుకోవాలి. అప్పుడు ఈజీగా గులాబీ గుత్తులనేవి వస్తాయి. చూసారా ఎంత టేస్టీగా, క్రిస్పీగా ఉన్నాయో? మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.